హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైసీపీ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఏదైనా ఒక ప్రజా ఉద్యమం ఉంది అంటే అది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం. ఈరోజు వైసీపీ పార్టీ 1,04,11,136 సంతకాలని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించామని చెప్పేసి ఆ సేకరించిన సంతకాలన్నీ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంతకాల వెహికల్స్కి జెండా ఊపి గవర్నర్ గారి కార్యాలయాన్ని పంపించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి గవర్నర్తో మీట్ అవుతున్నారు. తర్వాత మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఒక మెమోరాండాన్ని ఇస్తారు. ఇప్పుడు ఆ సంతకాలు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలవేనా? మాట్లాడుకుందాం. వైసీపీ ఉద్యమం సక్సెస్ అయిందా కాదా? అక్టోబర్ 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. ఇవాళ డిసెంబర్ 18వ తారీఖు. అంటే ఈ 2 నెలల కాలంలో ఏం జరిగింది అనే ఒక వాస్తవాన్ని మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటుందేంది, చంద్రబాబు నాయుడు గారు చేస్తుందేంది, ఏది మంచిది అనేది కూడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళటం కోసం లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సరే, ఇక కంటెంట్లోకి పోయినప్పుడు ఇవాళ 1,04,11,136 సంతకాలు మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సేకరించామని వైసీపీ పార్టీ చెప్తుంది. ఆ సంతకాన్ని ఇవాళ గవర్నర్ గారికి ఇచ్చింది. ఇప్పుడు గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతుంది ఏంటంటే అవి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సంతకాలేనా, ప్రజలు పెట్టిన సంతకాలా కాదా, లేదు ఫోర్జరీ సంతకాలతో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చారా? ఆ సంతకాల మీద విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కోరుకుంటుంది. ఎందుకు కోరుకుంటుంది అంటే మళ్ళా చెప్తున్నా, 1,04,11,136 మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా ఒక అంచనా ప్రకారం కరెక్ట్గా తేలాలంటే 2026 జనగణన జరిగింది. ఇది కరెక్ట్గా తెలిసింది. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ జనాభా 4,86,00,000. దీంట్లో మళ్ళా చిన్నపిల్లల్ని తీసేయాలి. ఎందుకంటే వాళ్ళు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అవన్నీ తెలియదు కదా. నెలల పిల్లలు, చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, వాళ్ళకి మెడికల్ విద్యకి సంబంధం లేదు కాబట్టి ఇప్పటికీ వాళ్ళకి వీటి గురించి కూడా తెలియదు కాబట్టి, వాళ్ళకి రాజకీయాలు సంబంధం లేదు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేద్దాం. తర్వాత కురు వృద్ధులు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి దీనికి సంబంధం లేదు కాబట్టి వాళ్ళు సంతకాల సేకరణలో పాల్గొనే పరిస్థితిలో లేరు కాబట్టి వాళ్ళని కూడా పక్కన పెట్టేద్దాం. ఆంధ్రప్రదేశ్లో లేకుండా వివిధ రాష్ట్రాల్లో సెట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అంటే చెన్నైలో, బెంగళూరులో, హైదరాబాద్లో సెట్ అయిన వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు కాబట్టి వాళ్ళని కూడా పక్కన పెట్టేద్దాం. విదేశాల్లో సెట్ అయిన వాళ్ళు ఈ సంతకాల సేకరణ ప్రోగ్రాంలో పాల్గొనలేదు కాబట్టి వాళ్ళని కూడా పక్కన పెట్టేద్దాం. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో రన్నింగ్లో ఉంది 4 కోట్ల జనాభా అనుకుంటే ఒక అంచనాగా 1 కోటి పైన సంతకాలు సేకరించారు కదా. అంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళ సంతకం వైసీపీ తీసుకొని ఉండాలి. కానీ లెక్కలో అంటే ప్రతి నలుగురిలో ఒకళ్ళు అంటే ప్రతి కుటుంబం దగ్గరికి వైసీపీ వెళ్ళుండాలి, ప్రతి వీధికి వెళ్ళుండాలి, ప్రతి ఊరికి వెళ్ళుండాలి, ప్రతి ఊళ్ళో, ప్రతి వీధిలో, ప్రతి ఇంటికి తిరిగి సంతకాల సేకరణ చేసి ఉండాలి. నిజానికి అది ఈ 2 నెలల కాలంలో జరిగిందా? మరి జరగలేదు కదా, ఎక్కడ కనపడలేదు కదా. ప్రజలకి తెలవకుండా ప్రజల సంతకాలు ఎలా జరిగినాయి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వస్తున్న అనుమానం. ఇప్పుడు ఊరు వాడా తిరగకుండా, ఇంటింటికి వెళ్లకుండా, సంతకాలు సేకరించకుండా సంతకాలు కోటైనవి అంటే ఇది ఎలాంటి లెక్క? పైగా ఇలా గ్రామాల్లో రియాలిటీ ఎలా ఉంటుందంటే అండి, వైసీపీ వాళ్ళు పోయి సంతకాలు అడిగారనుకోండి, ఆస్తులు రాపించుకోవడానికి అడుగుతున్నారేమో అని ఒక భయంతో సంతకాలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వీళ్ళేమి మాకు మీటింగ్లు పెట్టట్లేదు కదా, ఎందుకు సంతకాలు సేకరిస్తున్నామని ఒక మీటింగ్ పెట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి సంతకాలు అడగట్లేదు కదా. అలా మీటింగ్స్ ఏమి గ్రామ చౌరస్తాల్లో లేదా పబ్లిక్ ప్లేసుల్లో జరగలేదు కదా. బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టి మేము ఈ పర్టికులర్ విషయమే సంతకాలు సేకరిస్తున్నాము అని వాళ్ళు ప్రజల్ని చెప్పి సంతకాలు సేకరణ చేయలేదు కదా. కాబట్టి వైసీపీ వాళ్ళు పోతే వైసీపీ వాళ్ళ మీద ప్రజలకు ఉన్న ఒపీనియన్ ప్రకారం
వాళ్ళ ఆస్తులు రాపించుకోవడానికి సంతకాలు అడుగుతున్నారేమో ఒక భయంతో సంతకాలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ప్రజల నుంచి సంతకాల సేకరణ జరగలేదు. మరి సంతకాలు ఎవరు పెట్టారు అంటే ప్రజలకు తెలియకుండానే ప్రజల సంతకాలు ఫోర్జరీ చేయబడ్డాయా? గతంలో వైసీపీ నాయకుల మీద వాళ్ళ పార్టీ మీద ఉన్న అనుమానాలు ఏంటంటే ఫోర్జరీ సంతకాలు క్రియేట్ చేయటంలో, ఫోర్జరీ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయటంలో, ఫోర్జరీ కంపెనీని క్రియేట్ చేయటంలో వాళ్ళు సిద్ధాస్తులు. సూట్ కేసు కంపెనీలు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏకంగా కేసులు ఉన్నాయి కదా. సో వాళ్ళకి అలవాటు. కాబట్టి అలాంటి ఫోర్జరీ సంతకాలు జరిగాయా, దీని మీద విచారం జరిపించాలని సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఒకటి. సరే, ఈ సంతకాల గొడవను ఒకసారి పక్కన పెట్టేస్తే సంతకాల్లో కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఏముందంటే 1,04,11,136. ఆ 11 అనే అంకె ఈ నెంబర్స్లో కూడా ఉంది. అదేందో వైసీపీ ఏ పని చేసినా 11 అనే అంకెను మాత్రం వదిలిపెట్టట్లేదు. వైసీపీకి ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలని ఆ పార్టీ పదే పదే గుర్తు చేసుకోవాలని అనుకుంటుందేమో నాకైతే తెలియదు. సరే, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. సబ్జెక్ట్లో మాత్రమే మాట్లాడుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పాలసీ ప్రైవేటీకరణ కాదు, పిపిపి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. నిర్వహణ ప్రైవేట్ది, ఆధిపత్యం లేదో ఏమంటారు పెత్తనం, అజమాయిషి ప్రభుత్వాన్ని. కేవలం మెయింటెనెన్స్ మాత్రమే ప్రైవేట్ వాళ్ళది. ఎందుకు? క్వాలిటీ కోసం, జవాబుదారీతనం కోసం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఒకసారి చూద్దామండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము 17 మెడికల్ కాలేజీలు సంపాదించాం మేము అధికారంలో ఉన్నప్పుడు అని చెప్తున్నారు. 2019 నుంచి 2024 మధ్య 17 మెడికల్ కాలేజీలు సాధించామని చెప్తున్నారు. ఎప్పుడు సాధించారని వైసీపీ నాయకులను అడిగారనుకోండి, 2020లో శాంక్షన్ అయినని చెప్తున్నారు. 2020లో 17 మెడికల్ కాలేజీని కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ఎన్ని కాలేజీలు కట్టింది? వాళ్ళు చెప్తున్నారు 5 అని, కానీ వాస్తవంలో 4 కనపడుతున్నాయి. సరే, 4, 5 కాలేజీలు కట్టారు. 5 కాదు 6 కాలేజీలు కట్టారు అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే 2029 లోపు ఇంకెన్ని కాలేజీలు కట్టి ఉండాలి? ఇంకొక 6, 7 కట్టి ఉండేదా? అంటే 17 మెడికల్ కాలేజీలు 2020లో మనకి శాంక్షన్ అయితే 2029 కూడా కంప్లీట్ కావు. మహా అంటే 11, 12 కాలేజీలు కంప్లీట్ అవుతాయి. అంటే 2034 నాటి దాకా మెడికల్ కాలేజీలు కంప్లీట్ కావు, అక్కడ క్లాసులు స్టార్ట్ కావు. సరే, వైసీపీ కట్టి స్టార్ట్ చేసి క్లాసులు కూడా స్టార్ట్ చేసినటువంటి కాలేజీల పరిస్థితి ఏంది ఒకసారి మాట్లాడుకుంటే, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా నుంచి చూద్దాం. కడప మెడికల్ కాలేజీ, దానికి ఎన్ఎంసి వాళ్ళు నోటీసులు ఇచ్చారు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు. అక్కడ సరైన సౌకర్యాలు లేవు, మెడికల్ విద్యకు తగ్గట్టు సౌకర్యాలు లేవు, నియామకాలు లేవు, క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ లేరు, క్వాలిటీ ఎక్విప్మెంట్ లేదు అని ఎన్ఎంసి వాళ్ళు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకంలో జరిగింది. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పలు, ఆయన 17 మెడికల్ కాలేజీ సాధించారు, ఇది చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశానని చెప్తున్నటువంటి కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 35% సీట్లు ఇచ్చారు. 35% అంటే మెడికల్ ఎంట్రన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ప్లస్ రిజర్వేషన్ అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళ కోసం 35% కన్వీనర్ కోటా ఇచ్చారు. 15% ఆల్ ఇండియా కోటా పక్కన పెట్టారు. 50% మిగతా సీట్లు ఉంటాయి కదా, ఆ 50% సీట్లని ఎన్ఆర్ఐ కోటా కింద, మేనేజ్మెంట్ కోటా కింద అమ్మారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ అమ్మకం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ అమ్మకం ఏంటి? మేనేజ్మెంట్ కోటా కింద 12 లక్షలకి, ఎన్ఆర్ఐ కోటా కింద 20 లక్షలకి సీట్లు అమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వమే మేనేజ్మెంట్ అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ కోటా అని పేరు చెప్పేసి మేనేజ్మెంట్ కోటా కింద 12 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా కింద 20 లక్షలకి సీట్ అమ్మారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్తోంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే 2034 దాకా కంప్లీట్ కాని కాలేజీలని 2028 లోపు కంప్లీట్ చేసి క్లాసులు కూడా స్టార్ట్ చేస్తాం, వేగవంతంగా నిర్మాణం చేస్తాం, వేగవంతంగా క్లాసులు స్టార్ట్ చేస్తాం, అందులో నాణ్యతతో కూడిన క్లాసులు స్టార్ట్ చేస్తాం. మెడికల్ విద్య అంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా క్లాసులు స్టార్ట్ చేస్తాం. 17 మెడికల్ కాలేజీని అందుబాటులో తీసుకొస్తాం.
అంటే ఈ 17 మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి సీట్లన్నీ అందుబాటులోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్ కావాలని కోరుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. నేను మెడికల్ విద్య కావాలంటే విదేశాలకు పోవాలి అనుకునే అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్లోనే 17 మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం 2029 లోపే అందుబాటులో తీసుకురావాలి, క్లాసులు కూడా స్టార్ట్ కావాలి అని ప్రయత్నం చేయటం. దాంట్లో భాగంగానే పీపీపీ. ఇంకోటి కూడా ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పేరుతో 35% కన్వీనర్ కోటా చేశారు కదా, దాన్ని 50% పెంచుతామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. 50% పెంచడం అంటే ఇంకొక 15% అదనంగా ఇవ్వటం. ఈ 15% మెడికల్ ఎంట్రన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు, రిజర్వేషన్ అభ్యర్థులు సీట్లు సాధించడానికి అవకాశం ఉంది. అంటే పేదవాళ్ళకి ఇంకొక 15% సీట్లు అదనంగా రాబోతున్నాయి. మొత్తం 17 మెడికల్ కాలేజీల్లో అంటే ఎన్ని సీట్లు పెరగబోతున్నాయి అర్థం చేసుకోండి. అంటే ఎవరికి ఇది లాభం? పేదవాడికి లాభం. ఎవరికి లాభం? రిజర్వేషన్ అభ్యర్థులకు లాభం. అంటే ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళందరికీ లాభం. అలాగే మెరిట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కూడా లాభం. అంటే ఏది మంచి పద్ధతి? దేన్ని మంచిదందాం? ఇప్పుడు 35% కన్వీనర్ కోట ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారి విధానం మంచిదా? 50% కన్వీనర్ కోట ఇచ్చే చంద్రబాబు నాయుడు గారి పాలసీ మంచిదా? 2034 దాకా కాలేజీలు అందుబాటులోకి రాలేని జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ గొప్పదా? 2028 లోపు కాలేజీలు కంప్లీట్ చేసి క్లాసులు కూడా స్టార్ట్ చేయాలనుకునే పట్టుదలతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన మంచిదా? దేన్ని మంచిదందాం? దేన్ని వ్యతిరేకిద్దాం? దేన్ని సపోర్ట్ చేద్దాం? మీరే చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి అని చాలామంది గొడవ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే నిజమైతే ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈ రోజు వరకు ప్రైవేట్ చేశారు? వాటి మీద మాట్లాడారా? ఇప్పుడు నిజానికి ప్రభుత్వం బలంగా ఉండాలి, ఓకే, నేను ఒప్పుకుంటాను. ప్రభుత్వ రంగంలోనే విద్యా వైద్యం ఉండాలి అని బలంగా వాదించే వాళ్ళలో నేను మొదటిగా ఉంటాను. కానీ ప్రభుత్వం మెడికల్ విద్యని సరిగా నిర్వహించగలిగే పరిస్థితుల్లో ఇవాళ ఉందా? రియాలిటీలు మాట్లాడుకున్నాం. మెడికల్ విద్య దాకా కాదు, ప్రైమరీ ఎడ్యుకేషన్ చూద్దాం. ఇవాళ ఎంతమంది మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మన ఇంట్లో రోగం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోవడానికి ఇష్టపడుతున్నారు? రియాలిటీలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, అన్ని ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఇష్టపడుతున్నాయి. ఇంకొక మాట క్లియర్గా చెప్పాలి అంటే, ఇవాళ కొడానానికి ఆరోగ్యం బాగాలేకపోతే వైసీపీ మాజీ మంత్రి కదా, హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడా? అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో, గుంటూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి దాడి జరిగితే హైదరాబాద్ వచ్చి వైద్యం చేయించుకున్నాడా? అక్కడే ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడా? అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ఏదో మిస్ అవుతుంది అనేటువంటి ఫీలింగ్లో అందరూ ఉన్నారు. రియాలిటీ అది. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రియాలిటీ అది. దాని నుంచి ప్రభుత్వాలు బయటపడాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇప్పుడు మెడికల్ విద్య దాకా వద్దండి, ప్రైమరీ ఎడ్యుకేషన్ బాగు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? చాలామంది చెప్తారు, స్కూల్స్కి గోడలు కట్టాడు, స్కూల్స్కి రంగులు వేశాడు, స్కూల్స్లో బాత్రూమ్లు కట్టాడు. ఇవన్నీ వదిలేయండి. స్కూల్స్లో టీచర్లు నింపాడా? ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఒక్క డిఎస్సి నోటిఫికేషన్, సింగిల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడా? ఒక్క టీచర్ నియామకం చేపట్టాడా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా 1వ తారీఖు టీచర్లకు జీతం ఇచ్చాడా? 1వ తారీఖు టీచర్లకు జీతం ఇచ్చాడా? పైగా టీచర్లను వేధించాడు. టీచర్లు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే వాళ్ళని కొట్టించే ప్రయత్నం చేశాడు. ఇవాళ ఏ టీచర్ని అనే చెప్తారు. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్నే బాగు చేయడం జగన్మోహన్ రెడ్డి మెడికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాడు. సరే, మెడికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాడు, పక్కన పెట్టండి. మరి కడప మెడికల్ కాలేజీకి ఎందుకు ఎన్ఎంసీ నోటీస్ ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కదా, ఎందుకు సరైనటువంటి సదుపాయాలతో మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయలేకపోయారు మీరు? అంతెందుకండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో పర్యటన పెట్టుకున్నారు కదా నర్సీపట్నం మెడికల్ కాలేజ్. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చూపించారు కదా ఆ కాలేజీ పరిస్థితి ఏంది, ఏ దశలో ఉంది దాని నిర్మాణం? ఏమన్నా గోడలన్నీ అయిపోయి స్లాబ్ వేసి క్లాసులకి ఏమన్నా రెడీగా ఉందా? బేస్మెంట్ లెవెల్లో ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల కాలం చేసిన ఘనత. అంటే ఆయన ఇచ్చుకున్న కాలేజీని ఉదాహరిస్తున్నాను నేను. ఇది అంతా ప్రజలకు తెలుసు. అందుకే ప్రజలు సంతకాలు పెట్టరు కాబట్టి ఫోర్జరీ సంతకాలతో గవర్నర్ గారిని తప్పుదో పట్టిస్తున్నారు అనే ఒపీనియన్ మాత్రం ప్రజల్లో ఉంది.
గవర్నర్ గారు మీ దగ్గరకు వచ్చిన సంతకాల విషయంలో నిజమైన సంతకాల కాదా, లేదు ఒక రాజకీయ పార్టీ రాష్ట్రాన్ని, ప్రజల్ని, రాజ్యాంగబద్ధ వ్యవస్థని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుందా? ఒక ఎంక్వైరీ చేయండి. మీ దగ్గరకు వచ్చిన సంతకాలు రియలా కాదా, ఫోర్జరీ సంతకాలు ఏమన్నా దాంట్లో తీసుకోబడ్డాయా? ఒక్కసారి మీరు ఒక కమిటీ వేసి విచారిస్తే బాగుంటుంది అనేటువంటిది సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. అవునా కాదా మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఇది?